ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే ఫుల్ హెడేక్ అయితే ఉందండి. పొద్దురే స్పెట్స్ అయితే పెట్టేసాను. అందుకే తలకంతా నూనె పెట్టేసి ఇంకోండి ఈరోజు నా వంట రైస్ అయితే పెట్టాను. చామదుంపల కర్రీ, చామదుంపలు అయితే పడేసాను అనమాట. ఈరోజు చామదుంపల కర్రీ అయితే చేస్తున్నాను. బయట వాతావరణం చూసారా ఎంత మబ్బుగా నల్లగా వేసిందో. వర్షం ఫుల్గా రావడానికి రెడీగా ఉంది. వర్షం వస్తుంది అంతే, ఇంకా తరువాయి అదిగోండి ఫుల్ కొట్టేస్తుంది ఇప్పుడైతే వర్షం. చాక్లెట్ అసలు దగ్గర కదరా తన్విష్. రాడికి రొంప అసలే వెనక్కి తీలే. ఈసారి వర్షం అయితే వచ్చేస్తుంది. అమ్మ అయితే పొద్దుగా వాకలు తుడిసి కల్లాపేసి ముగ్గు అయితే పెట్టేసింది. నాకు ఈరోజు అయితే తలపొడి బాగా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా. అందుకే పొద్దుటే హెయిర్ స్టార్ట్ చేసి నూనె అయితే పెట్టేసాను. ఈరోజు పులిమేర ఓపీ డ్యూటీకి అయితే వెళ్ళాలి. ఈ వర్షం చూస్తే ఇలాగుంది, కానీ తప్పదు, ఎలాగన్నా వెళ్ళాల్సింది. వాన వచ్చిన వరద వచ్చింది దానికైతే. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ బొడ్డోని చూసాను ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చూడరా రే తన్వీష్, చెప్పు, షేర్ చేయండి. బయట అయితే వర్షం పడుతుందండి. నేనైతే ఒక పక్కన టిఫిన్, ఒక పక్కన కర్రీ రెండు చేద్దామని అయితే గ్యాస్ అయితే వెలిగించేస్తున్నాను. బయట ఫుల్ అయితే వర్షం వస్తుంది. అమ్మో, పొంగిపోయినట్టుందండి, వెలగట్లేదు. మరి ఇంతలా పొంగిపోయిందా గంజి? తెలియలేదు నాకు అసలు. ఫ్రెండ్స్, నిన్న మేము చేసే వర్క్లో మొదటి పార్ట్ అయితే అది ఏంటంటే, గర్భవతిగా నమోదు చేసినప్పుడు 3 నెలలు ఏమేమి చేస్తామన్నది చెప్పడం మొదలుపెట్టాను కదా. మొదటి నెలలో ఆల్రెడీ నేను చెప్పాను మీకు డీటెయిల్స్. అంటే గృహ సందర్శన చేసి వాళ్ళ దగ్గరికి గర్భవతి ఉందా లేదని వాళ్ళ ఇంట్లో అడిగి, అది ఆల్రెడీ నేను చెప్పాను. మొత్తం చెప్పడానికి టైం పట్టద్దు కూడా మాకు చెప్తున్నాను. అడిగి తెలుసుకున్నాక వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మా రిజిస్టర్లో ఎంటర్ చేసి ఒక ఎంసీహెచ్ కార్డు అయితే ఇస్తాం. ఆ ఎంసీహెచ్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము పిఎస్సి కూడా తీసుకెళ్ళి టెస్టులు అవి చేయించేస్తాం. అన్ని టెస్టులు, బ్లడ్ టెస్టులు అన్నీ చేయించేసి అవన్నీ కలిపి రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పేసాం కదా. తర్వాత టీటీ ఇంజక్షన్కి 3వ నెల పూర్తి అవుతుంది అనగా 12 వీక్స్ కంప్లీట్ అవుతుంది అనగా టీటీకి అయితే పిలుస్తాం. అది చెప్పాం కదా, పిల్లలకి డెలివరీ టైంలో బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగకుండా, తల్లికి కూడా ధనుర్వాతం వచ్చే అవకాశం జరగకుండా, ఫిట్స్ వస్తాయి కదా కొంతమందికి, అలా కూడా రాకుండా ఉండడానికని టీడీ ఇప్పుడు టీటీ కాదండి, నేను టీటీ అని చెప్పాను. టీడీ ఇంజక్షన్, టెటనస్ డిప్టీరియా అప్పుడు కొత్తగా వచ్చింది, గర్భవతులు చేసేది అదే. ఆ ఇంజక్షన్ అయితే చేస్తాం 3 నెలల్లో. నెక్స్ట్ 5th మంత్లో 5వ నెలలో చేస్తాం అనమాట. అలాగే ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఫస్ట్ 3 months, 4th, 5th months ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఒకటే ఇస్తాం. ఏంటంటే వికారం, వాంతులు ఉంటాయి కదా కొంతమందికి, అందుకని ఫోలిక్ యాసిడ్ ఇస్తాం. 5th month దాటిన తర్వాత ఐరన్ ఇస్తాం అనమాట. అవి 180 ట్యాబ్లెట్స్. మరి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వను కాంచి డెలివరీ టైం కనీసం 7 months అయితే ఉంటాయి కాబట్టి, 3 కాంచి 9 months కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మేము 7 months మొత్తం 180 ట్యాబ్లెట్స్ అయితే ఇస్తాం కంపల్సరీ. బ్లడ్ తక్కువ ఉంటే బీడీ డోస్ ఇస్తాం, అంటే 2 పూటలు వేసుకుంటే ఇలాగా. తర్వాత కాల్షియం ఇస్తాం, తర్వాత విటమిన్ సి ఇస్తాం. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు ఏమేమి తినాలి అది కూడా చెప్తాం. తర్వాత వచ్చేసి మేము ఒక బుక్ ఇస్తాం కదండి 3 నెలల్లోని, ఒక ఎంసీహెచ్ కార్డ్ అని, దానికి ఒక ఐడి నెంబర్ అయితే వస్తాం. ఆ బుక్కి అయితే ఒక ఐడి నెంబర్ వస్తుంది కదా, ఆ బుక్ పట్టుకుని వెళ్ళి తన ఫోటో కూడా అంటించమంటే ఆ ఫ్రంట్ పేజీలో డీటెయిల్స్ దగ్గర అది పట్టుకుని వెళ్ళి అంగన్వాడీ దగ్గర పట్టుకెళ్ళండి. అమ్మ, అంగన్వాడీలో మీరు నమోదు చేయించుకోండి, నెల స్టాక్ అయితే ఇస్తారు అంటాను. అది స్టాక్ ఏంటి, వీళ్ళు తినడానికి అనమాట. గుడ్డు, పాలు, ప్రోటీన్స్ ఉన్నాయివే కదా, కంపల్సరీ తీసుకోవాలి అంటారు. గుడ్డుకి వెళ్ళాలని, గుడ్డు కదా నెలకి 10 గుడ్లు ఎలాగేస్తున్నారు కాబట్టి అండి, వెళ్ళి కొంచెం మీరు ఏదో రకంగా వెళ్ళి తెచ్చుకు తింటే కొంచెం మీరు తినడానికి కాదు, ఇది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి గవర్నమెంట్ ఎలాగ ఇచ్చి వదిలేసుకోవడం ఎందుకు, అందుకే వినియోగించుకోవాలి. పాలు, గుడ్డు, కేజీ కందిపప్పు, అటుకులు, బెల్లం, చిక్కీలు, ఖర్జూరం, నెక్స్ట్ ఆయిల్, రాగిపిండి, జొన్న పిండి ఇవన్నీ వేస్తారు. అవి తెచ్చుకొని మీరు డైలీ ఉదయాన్నే రాగి జావ కాసుకోవచ్చు, లేదా రాగట్టు కింద వేసుకోవచ్చు, జొన్నపిండి రొట్టె కింద చేసుకోవచ్చు, బెల్లం వాడచ్చు. బెల్లం కూడా ఐరన్ ఉన్న ఫుడ్డే కదండి, అవి తీసుకోవచ్చు కంపల్సరీ. అవి కాకుండా ఇంట్లో ఫుడ్ అలా తీసుకుంటారు, ప్రోటీన్స్ ఉంటుంది. అలాగే మునగాకు తీసుకోమని చెప్పాం.
3 మంత్స్లో మేము చెప్పి ఇవన్నీ తింటూ ఉంటే మీరు తినే ఫుడ్తో పాటు ఎక్స్ట్రా ఫుడ్ తినమని చెప్తే ఏంటంటే మీతో పాటు మీ బిడ్డ కూడా పెరుగుద్ది కాబట్టి మీరు ఇదివరకు తినే ఫుడ్ మీద ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెంచాలని చెప్తాం. అలాగే ఒకసారి తినకుండా కొంచెం కొంచెం తినండి అని చెప్తాం. కొంచెం కొంచెం తినడం వల్ల మీకు ఇబ్బంది ఉండదు, కడుపులో బిడ్డకు కూడా ఇబ్బంది ఉండదు, ప్రోటీన్స్ పెరుగుతుంది. అలాగే మీకు కూడా కొంచెం హెల్తీగా ఉంటారు. ఎక్కువ విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏంటి, క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు ఇవి ఎక్కువ తీసుకోండి అని కంపల్సరీ అయితే చెప్తాం. అలాగే 3 మంత్స్ ఒకసారి చెకప్లో అయితే డాక్టర్ దగ్గర విజిట్ చేస్తాం కదా, అలాగే 5th మంత్లో ఒకటి చేస్తాం అనమాట. తర్వాత 7th మంత్, 9th మంత్ అలా 4 విజిట్లు అయితే మాత్రం కంపల్సరీ డాక్టర్ చెకప్స్ అయితే ఉంటాయి. అవి కాకుండా 104 మంత్లీ 3 టైమ్స్ అయితే విలేజ్కి వస్తుంది కూడా, కనీసం ఒకసారైనా మంత్లీ ఒకసారైనా సరే ఇక్కడ ఒకసారి చూపిస్తాం. ప్రతి నెల కూడా బీపీ, హైట్, వెయిట్, హెచ్పి కంపల్సరీ చెక్ చేస్తాం ప్రతి నెల కూడా. ఒకవేళ వాళ్ళకి బీపీ ఉన్న ప్రెగ్నెన్సీ అయితే వీక్లీ చెక్ చేసి చూస్తాం. ఏంటి అప్డేట్లు చూస్తూ ఉండకపోతే మరి తనకు రేపొద్దున డెలివరీ టైంలో సివియర్ అయిపోద్ది కాబట్టి ముందుగానే చూస్తాం అనమాట. అన్నీ మేము తీసుకెళ్ళి ఎన్ఎం గారితో మా ఊళ్ళో ఎమ్మెల్యేపీ గారు మేడం ఉంటారు కాబట్టి వాళ్ళతోటి చేస్తాం. దాన్ని బట్టి అదర్ డాక్టర్ గారితో ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తాం అనమాట అండి. అది మేము చేసేది. ఇంకా మిగతా చెప్తాను. అలాగే దీనివల్ల ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే లాభాలు కొంతమంది పథకాలు ఉన్నాయి కదా, అమౌంట్ పడతాం కదా, అవి కూడా మీకు రేపు వీడియోలో చెప్తాను. ఈ రోజుకి ఇంతే, ఓకేనండి. అలాగే గర్భవతి ఎప్పుడు కూడా టిఫా స్కాన్ అన్నది 5th మంత్ పూర్తవి 6th ఎంటర్ అవుతుంది అనగా 6 మంత్స్లో అయితే టిఫా స్కాన్ కంపల్సరీ చేయించుకోవాలి. అప్పుడైతే బిడ్డ యొక్క గ్రోత్ అంతా తెలుస్తుంది. అంటే బిడ్డ యొక్క అవయవాలన్నీ ఏర్పడతాయి కాబట్టి ఎలా ఉన్నది ఏంటి ప్రతిదీ కూడా మనకు ఆ స్కానింగ్ తెలుస్తుంది. ఎప్పుడు కూడా 5th ఎండింగ్ అవి 6th వస్తుంది అనగా మాత్రం కంపల్సరీ గ్రోత్ స్కానింగ్ అయితే చేయించుకుంటేనే అప్పుడు కన్ఫర్మ్ కరెక్ట్ బేబీ యొక్క అన్ని పార్ట్స్ తయారవుతాయి కాబట్టి ప్రతిదీ మనకు తెలుస్తుంది. అప్పుడే చేయించుకోండి, మరీ లేట్గా చేయించుకోవద్దు. అలాగని ముందు కాదు, అది క్లారిటీ వస్తుంది అనమాట. ఒకవేళ బేబీకి హోల్ ఉన్నా, ఏమైనా హ్యాండిక్యాప్డ్ అయినా ఏదైనా సరే మనకు అందులో క్లారిటీ తెలిసిపోద్ది. అది నేను ఒకటి చెప్పేది అనమాట. థైరాయిడ్ అయితే ఎలాగ చేస్తాం మేము, అంటే అమౌంట్ మీది ప్రైవేట్గా చేస్తాం, గవర్నమెంట్లో అయితే ఉంటుంది థైరాయిడ్ చేపిస్తాం, అది కూడా కంపల్సరీ. అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మనం మెయిన్ వచ్చేసి మొబైల్ అయితే మాత్రం ఎక్కువ వాడకూడదండి. ప్రతి గర్భవతి కూడా చెప్తున్నాను. అలాగంటే నేను ఇప్పుడు మొబైల్ చెప్పినా కదా, మీకు చెప్పేది మొబైల్ ఎక్కువ వాడకూడదు. మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా కడుపులో ఉన్న బిడ్డకి ఎఫెక్ట్ ఉంటుంది. అదే హ్యాండిక్యాప్డ్ అని ఏదైనా హోల్ అని ఏదైనా రావచ్చు. ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం దాని యొక్క వైరస్ అన్నది మనకి ఎంత అటాక్ అవుతుంది. మామూలుగా మనకే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అందుకని చెప్తున్నాను. అలాగే ఎక్కువ కూడా ఎంత నిద్రపోతే అంత మంచిది. అంటే తిన్నే అంటనే కాదు, నైట్ ఎలాగ పడుకుంటాం, నైట్ 8 అవుతుల కల్లా నిద్రపోవడం, మార్నింగ్ 6 లేపుతాం కంపల్సరీ. 6 7 లేపుతారు ప్రెగ్నెన్సీగా. తిన్న తర్వాత మాత్రం కాకుండా ఫస్ట్ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. అటు ఇటు కూడా నడుస్తూ ఉండాలి, చిన్న చిన్న పనులు కూడా చేసుకోవాలి. ప్రెగ్నెన్సీగా ఉన్నాం కదా అని మొత్తానికి ఇదిగా కూడా ఉండకూడదు. మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా మనకు ప్రీ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరీ ప్రెగ్నెన్సీ కదని బెడ్ రెస్ట్లు ఉంటున్నాయి, కాకపోతే బెడ్ రెస్ట్ అయినా మనం కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవాలి. అది బరువు పనులు కాదు, సింపుల్గా తేలిగ్గా ఉన్నాయి, మనం ఫ్రీగా ఉండేటట్టు చేసుకోవాలి. అది నేను చెప్పేది అనమాట. గర్భవతిగా ఉన్నప్పుడు టైం టు టైం మెడిసిన్ వేసుకోవాలి అండ్ ఫుడ్ కూడా తీసుకోవాలి. మెయిన్ ఫుడ్ తీసుకోవాలి ప్రతిదీ కూడా, ఐరన్ కలిగిన ఫుడ్ అంటేనే వేడి చేస్తుంది. దానికి తగ్గట్టు మనం మజ్జిగ, కొబ్బరి బొండ నీళ్ళు అటువంటివి తీసుకోవచ్చు. ఓకేనండి. ఇంకా చెప్తాను ప్రెగ్నెన్సీలో డెలివరీ అయ్యేటప్పటికి ఏమేమి అమర్చుకోవాలి, డెలివరీ టైంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవి కూడా మీకు ముందు అయితే చెప్తాను. ఇంకా మేము చేసి కూడా చెప్తే ఇంకా అదే ఒక్క గర్భవతి కదా, పిల్లల గురించి, బాలింతల గురించి, స్కూల్ గురించి అన్నీ కూడా చెప్తూ ఉంటాను. కమింగ్ టు డైలీ వ్లాగ్స్లో కొద్దిగా అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. కర్రీ చేస్తా, ఆ కర్రీ వీడియోలోనే ఆ కర్రీ చూపిస్తే మీకు ఇదైతే పెడుతున్నాను. ఓకేనండి. చామదుంపల కర్రీ అనమాట అండి. చామదుంపలో మనకి మోకాల్లో గుజ్జు లేదంటారు కదా, అదైతే ఈ కర్రీ అయితే చాలా చాలా బెస్ట్ అనమాట అండి. ఎవరికైనా సరే నిజంగా చాలా బెస్ట్. కాళ్ళు మోకాలు నొప్పి అంటారు కదా, చామదుంపల కర్రీ వల్ల అవి మనకు తగ్గుతాయి అనమాట. పక్కన చూసారా దాగ రొట్టె అయితే వేస్తున్నాను అనమాట అండి. దాగ రొట్టె వేస్తుంటే ఫ్లాష్ లైట్ అయితే ఆగిపోయింది. ఎక్కువసేపు అయితే మాత్రం ఫ్లాష్ లైట్ అయితే ఉండట్లేదు అనుకుంటుంది, కెమెరా ఫ్లాష్ లైట్.
అందువల్ల ఆగిపోతుంది. అయినా సరే మీకు చూపించడం గురించి నేను పిండితో దాగరొట్టు అయితే వేసేసాను. చూసారు కదా, కూర అయితే అయిపోయింది అనమాట అండి, చామంతింపుల కర్రీ. అలాగే పైన అయితే గార్నిష్కి నేను కరివేపాకు అయితే జల్లాను. కరివేపాకు అన్నట్లు వేసుకోవచ్చు, మునగాకు కూడా అన్నట్లు వేసుకోవచ్చు. చాలా చాలా బెస్ట్ అనమాట అండి నిజంగానే. మన ఇంట్లో దొరికియే కదా, ఫ్రీగా దొరికియే కదా, వాడుకోవడం తప్పే ఉందండి. అవే మనకి యూజ్ అవుతాయి ఎటువంటి నిరసన లేకుండా. ఇంకోండి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, మార్నింగ్ టిఫిన్ అది ఈరోజు అయితే. మీకు ఈ వ్లాగ్ చేస్తే చిన్న చిన్నవి అయితే చెప్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్. కర్రీ అయితే అయిపోతుంది అనమాట, చాంద్రుల కర్రీ ఇది అయిపోయింది. బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను, పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టేస్తాను. ఇంక ఇది కూడా చాలా మట్టుకు అయిపోయినట్టే అండి. ఇంకా కొంచెం ఉడకాలనుకుంటా మధ్యలో, లేదండి అయిపోయింది. ఇది కూడా కట్టేసి కొద్దిసేపు ఉండి తీసేద్దాం. ఓకేనండి, చూసారుగా వాటర్ గ్లాస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బాగా కాలిపోతుంది, చూసారు కదా. ఇంకోండి నేనైతే డ్యూటీకి అయితే రెడీ అయిపోయాను. చూసారు, బయట అయితే వర్షం పడుతుంది. ఈరోజు పులిమేర అయితే ఓపీ డ్యూటీ, కానీ తప్పదు వెళ్ళాలి. వర్షం వచ్చినా వరద వచ్చినా మేము వెళ్ళాల్సిందండి. డ్యూటీ టైం ఎమర్జెన్సీ వెళ్ళాల్సిందే. ఇంకోండి మా అబ్బాయిని అయితే డ్రాప్ చేయమంటున్నాను. ఇంకా బయట వర్షం అయితే వస్తుంది, ఇంకా తప్పదు. మా అబ్బాయి పాపం వర్షం అమ్మ అంటున్నాడు. వర్షం అన్నా తప్పదురా, కొంచెం దించే అమ్మానంగా. మా అను అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయి బ్యాగ్ అయి పెట్టుకుని ఉంది, లంచ్ బాక్స్ క్యాబ్ కోసం. క్యాబ్ వస్తుంది ఎక్కేస్తుంది. ఈ లోపు నేనైతే వెళ్ళిపోతున్నాను. వచ్చేయండి, చూసేయండి. మా పిహెచ్సి కూడా చూపిస్తాను రండి. ఓడైతే డ్రాప్ చేస్తున్నాడు మా వజ్రం. బాల్ పెడతాడు మా వాడు. జాగ్రత్త, వాన వరద అంటే డ్యూటీకి వెళ్ళడం మారితే పని అవుతుందండి. వాన వచ్చిన వరద వచ్చిన వెళ్ళాలి. సర్లే చూసుకోకలే, ఆడు చూసుకో. చూసారండి, ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఆయన తప్పదు కదా, మా ఓడిని అయితే బతిమాలుకున్నాను, తీసుకెళ్తున్నాడు. వచ్చేయండి. ఓపీ డ్యూటీ అంటే కంపల్సరీ ఉండాలి. పక్కన కలిసిపోతున్నాం. పిహెచ్సికి అయితే వచ్చేసాను. అది కూడా మా పిహెచ్సి అయితేని. నేను కూర్చున్న ప్లేస్ చూపిస్తాను, వచ్చేయండి. ఇదిగోనండి మా పిహెచ్సి. వెల్కమ్ టు మై పిహెచ్సి. మా పులిమేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎవరిని రిసెప్షన్. నేను ఓపీ రాస్తాను, వచ్చిన పేషెంట్స్ పేర్స్ నేమ్స్ అయితే ఎంటర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే రాసి ఓపీ అయితే ఇస్తాను అనమాట అండి. ఇది ఈరోజు నా డ్యూటీ. మార్నింగ్ 9 to 1 కంపల్సరీ. ఓకేనండి, చూసేయండి. పిహెచ్సి అంతా ఒకసారి చూపిస్తాను, రౌండ్ వేసేయండి. అలా పేషెంట్స్ రాకముందు వచ్చినమాట 9కి, పేషెంట్స్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది. టీ రమణ. వయసు ఎంతండి? ఏ ఊరు? ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. నా పక్కన ఆవిడ ఫస్ట్ ఎయిడ్ చేస్తారనమాట. ఎవరైనా దెబ్బలు తగిలించుకుని వస్తే ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఆయింట్మెంట్స్ అయితే రెడీ పెట్టుకుంటారు అనమాట. వెంటనే చేయడానికి సిరప్స్ పిహెచ్సిలో ఇంకా పేషెంట్స్ వచ్చిన తర్వాత, ఇంకా తర్వాత చాలా ఫుల్ వస్తారండి. ఏదో నాకు కుదిరినప్పుడైతే తీసాను. ఓకేనండి ఫ్రెండ్స్, ఇదిగోండి నైట్ ప్రసాదం అయితే అమ్మవారికి మా అమ్మ ఈరోజు శనగపప్పు అయితే చేసినాను. నేనైతే శనగలో మన బఠానీ అవి తీయడానికి అవ్వలేదు వీడియో, ఈ రోజు అయితే తీసాను అనమాట. నేను రైస్ అయితే